ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డుల్ని తొలగించవద్దని అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. ఆయన సూచనల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ కా బాద్షాగా బీజేపీ నిలిచింది. స్పష్టమైన ఆధిక్యంతో కమలం పార్టీ దూసుకు వెళ్లింది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ గెలుపొందారు. అటు ఢిల్లీ సీఎం అతిషి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి విదూరిపై విజయం సాధించారు.